నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అసత్య కథనాలతో టీటీడీపై బురద జల్లడం మానుకోవాలి. అన్నప్రసాదం కేంద్రంలో తోపులాట ప్రచారాన్ని ఖండించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు. వేడుకగా రథోత్సవం. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. ఫిబ్రవరి 26న చక్ర స్నానం. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో హెల్తీ లైఫ్ స్టైల్ అవేర్నెస్ వీక్. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన ర్యాలీ. ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ వేగవంతం చేయండి. టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యదర్శులతో సమీక్షా సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. కాగా భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8:40 నుండి 9:40 వరకు శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథస్థుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. కాగా రాత్రి అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఎస్సీ మనోహరం, ఈఈ జగన్మోహన్ రెడ్డి, విజేఓ సదాలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజకుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మణికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నాన ఘట్టం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రతాళ్ వరకు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరగనుంది.
సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అందులో ప్రధానంగా రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్, టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, సినీ నటులు మంచు విష్ణు, శివబాలాజీలు ఉన్నారు. వీరు మంగళవారం ఉదయం స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం 10:40 చక్రస్నాన మహోత్సవ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. చక్రస్నానంలో భాగంగా అర్చకులు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఎవరైతే బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారని ప్రతీతి. రాత్రి 7:30 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ పుష్పలత, కంకణ భట్టార్ మణికంఠస్వామి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ పనులు వేగవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ, స్థల యజమానుల గుర్తింపు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ఫైళ్ల పరిష్కారం తదితర అంశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి టీడీఆర్ బాండ్లు అందేలా వారి యొక్క ధృవపత్రాలు పరిశీలించాలని అన్నారు. మీరే స్వయంగా వెళ్లి స్థల యజమానిని గుర్తించి పరిశీలన చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక లాగిన్ కేటాయించి రిజిస్టర్ చేయాలన్నారు. టీడీఆర్ బాండ్ల ధృవీకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఏవైనా పొరపాట్లకు తావిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. నగరంలో అనధికార భవన నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ మనందరి బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ఫైళ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, టీపీబీఓ మధు, వంశీ, ప్లానింగ్ కార్యదర్శులు, రోడ్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అసత్య కథనాలతో టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి హితవు పలికారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద కేంద్రంలో తొక్కిసలాటలో ఓ బాలుడు మృతి చెందినట్లు ఓ టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఒక మంజునాథ్ అనే ఒక బాయ్ వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మన ఎంటీవీఏసీకి వెళ్ళి లంచ్కి వెళ్తున్నాడు. లంచ్కి వెళ్ళినప్పుడు అతను
మనం చూసాం, మొత్తం వీడియో కూడా చూడటం జరిగింది. అతను ర్యాంప్ మీద ఆపకుండా పరిగెత్తాడు. కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా ర్యాంప్ మీద పరిగెత్తి సడన్గా కొలాప్స్ కావడం జరిగింది. సడన్గా కొలాప్స్ అయిన తర్వాత అతన్ని మన వాళ్ళు సిపిఆర్ చేశారు అక్కడే ఇమీడియట్గా, అక్కడ ఉండే మన సిబ్బంది. తర్వాత అశ్విని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అశ్విని హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు, పల్స్ కొంచెం లోగా ఉన్నాయి, స్విమ్స్కి తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. స్విమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత మన వాళ్ళు కూడా మన విజిలెన్స్ నుంచి బాగా ఎఫర్ట్ చేశారు, హెల్ప్ చేశారు, అంబులెన్స్ అరేంజ్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా డాక్టర్స్తో మాట్లాడారు. జనరల్గా ఎనీ పేషెంట్కి మనం అదే సర్వీస్ ఇస్తాం. ఇక్కడ ఒకసారి కొండపైన జరిగితే మనం ఎవరికైనా వీ టేక్ కేర్. వెళ్ళిపోయిన తర్వాత అతను అన్ని రకాల ఎఫర్ట్ చేసినా కానీ బట్ ఈ లాస్ట్ ఈజ్ లైఫ్. అయితే దీంట్లో ప్రధానమైనది ఏంటంటే మనకి తెలిసింది, ఆ బాయ్కి వెన్ హీ వాజ్ 9 years old ఈ హ్యాడ్ అండర్గాన్ ఒక హార్ట్ సర్జరీకి ఈ అబ్బాయికి ఆల్రెడీ జరిగింది. ఈ హార్ట్ సర్జరీ, ఈ పర్టికులర్ డిసీజ్ ఉండే హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళకి హార్ట్ బీట్స్ ఎప్పుడు కూడా అనీవెన్గా ఉంటాయంట. నేను కూడా డాక్టర్తో మాట్లాడటం జరిగింది అనమాట. సో దానివల్ల ఆ బాయ్ చనిపోయాడు. కానీ అక్కడ ఆ రోజు మేము MTVACలో ఏ డేటా చూసినా కానీ స్కాటర్డ్, జనాలే లేరు, పూర్తిగా మేము ఆపరేట్ చేయలేదు. ఎక్కడా కూడా 100 మంది 50 మంది కంటే ఎక్కువ వెళ్ళి తిన్న సందర్భాలు లేవు. ఆ రోజు ఓవరాల్గా సాటర్డే మనకి కొండపైన పిలిగ్రిమ్ కూడా తక్కువగా ఉండటం జరిగింది. సో ఎందుకో ఆ రకమైన ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి ఫ్యాక్ట్స్ని ఉన్న దాన్ని ఒక రకంగా మార్చి అది అక్కడ ఏదో ఒత్తిడి జరిగిందని చెప్పడం అనేది ఫార్ ఫ్రమ్ ద ట్రూత్, నిజాయితీకి చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఏ రకమైన సందర్భంలో కూడా MTVACలో మనకు ఆ సిచ్యువేషన్ రానే రాదు. తిరుపతికి 12 మంది వచ్చినాము. దర్శనం చేసుకున్నాక వెంగమామ అన్నప్రాసనతో పోయినాము. గేట్ ఓపెన్ చేసినాడు. మా అబ్బాయి పరిగెత్తి ఆయాసంతో పడిపోయినాడు. మేము వెంటనే చూసి అశ్విని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అక్కడ ట్రీట్మెంట్ అంతా చేసినాక స్విమ్స్ హాస్పిటల్కి వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. మాకు పొద్దున్నే మా అబ్బాయి పరిస్థితి బాగాలేదని చనిపోయినారని చెప్పినారు. ఈ అబ్బాయి పరిగెత్తినట్టు ఎక్కడ చూశారు? పోలీసు వాళ్ళు సీసీ ప్రొటెక్షన్ చూపించినారు. ముందు చూడలేదు కాబట్టి అలా చెప్పినాము. ఇప్పుడు చూపించారు కాబట్టి మా అబ్బాయిది ఏం తప్పులేదు. హార్ట్ అటాక్ వల్ల చనిపోయినారు, అంతే సార్ జరిగింది. తిరుమల కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా తాము ఉనికి కోల్పోగా కొండపై పవిత్రత, ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని, ఇక్కడ పుట్టి పెరిగిన స్థానికులుగా తిరుమలను కాపాడుకునే బాధ్యతగా మొదటగా తాము సంఘటితంగా తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడ్డామని తిరుమల స్థానికుడు కోలా లక్ష్మీపతి వెల్లడించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ముఖ్య సైనికులు ఎం వేలు, కె ప్రహ్లాద, పి భాస్కర్, జి వరప్రసాద్, కె వెంకటేశ్వర్లు, పొన్నా నాగరాజు, పి త్రిలోక్ కుమార్, ఎం మణి, మునినాయుడు, చెంచి సురేష్, ఎంఆర్ బాలాజీ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో కోలా లక్ష్మీపతి మాట్లాడారు. తిరుమలలో ఏదైనా ఒక జీవనోపాధి కల్పించాలి లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే స్థానికులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ తరువాతనే మిగతా విషయాల్ని ఆలోచించేవాళ్ళు. కానీ ఈ పరిస్థితి గత 7-8 ఏళ్ళుగా పూర్తిగా కనుమరుగైంది. ఎందుకంటే స్థానికుడు అనేవారికి అక్కడ గుర్తింపు లేకుండా పోతోంది. దానికి ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందంటే అది స్వయంగా పాలక మండలిలో టీటీడీ ఉన్నతాధికారులు చేసినటువంటి పొరపాట్లు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉందనేసి ఒక స్థానికులుగా మేమంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ కొండపైన పరిమితమైన పరిస్థితి, రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చే పరిస్థితి, వాళ్ళకి సదుపాయాలు కల్పించే పరిస్థితి కారణంగా మేము మాకంటూ ఉన్న చాలా హక్కుల్ని కూడా కోల్పోయాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు చెప్పినటువంటి 15% టీటీడీ ఉద్యోగాల్లో స్థానికులకే ఇవ్వాలి అన్న నిబంధన, ఒక పద్ధతి, ఇది కూడా టీటీడీ ఏ రోజు కూడా పాటించలేదు. కనీసం ఇప్పటికైనా పాటిస్తుందనే దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారా అంటే అది లేదు. పైగా ఇటీవల ఏం జరుగుతోందంటే తిరుమల కొండపైన 5-6 ఏళ్లుగా రాజకీయ పార్టీల పేర్లు మేము చెప్పదలుచుకోలేదు. మా కమిటీ ఇప్పుడు
ఒక కొత్తగా తిరుమల హక్కుల పరిరక్షణ, మా స్థానికంగా మా హక్కులు పరిరక్షించుకునేందుకు, ప్యూర్లీ తిరుమల పవిత్రత, ప్రశాంతత, అక్కడ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దుకునేందుకు, ఎందుకంటే తిరుమల పవిత్రతని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానికులుగా మొదటగా మా మీదనే ఉందనేసి మేము భావిస్తున్నాం. అందుకనే మేము ఇంతకాలానికి ఒక యూనిటీగా, అంటే తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. దీంట్లో ఒక 13 మంది ముఖ్య సైనికులు ఉంటారు, మిగతా 100 మంది సైనికులుగా ఉంటారు. ముఖ్య సైనికులు 13 మంది. అంటే దీంట్లో అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్లు ఇలాంటి పదవులు ఏమీ మేము పెట్టుకోదలుచుకోలేదు. ఆల్ ఆర్ ఈక్వల్, ఓన్లీ లోకల్, అందరూ స్థానికులు. మా తిరుమలని మేము కాపాడుకునే దానికోసమే మేము ఇలా తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. ఇది టీటీడీ అధికారులు, పాలక మండలి కానీ అధికారులు కానీ కొండపైన ఒక స్థలాలను, ఒక పరిస్థితిని పరిరక్షించాల్సిన టీటీడీ రెవెన్యూ పంచాయతీ విభాగం కూడా పూర్తిగా అవినీతిమయమైపోయి స్థానిక హక్కుల్ని కాలరాస్తూ ఎక్కడ పడితే అక్కడ తట్టలు పెట్టించడం, దుకాణాలు ఏర్పాటు చేయించడం, ఇవన్నీ ఇష్టారాజ్యంగా రాజకీయ ఒత్తిడులకు లోబడి తిరుమల యొక్క పరిస్థితిని పూర్తిగా కలుషితం చేస్తూ ఉంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికే మేము ఏర్పడ్డాం తిరుమల పరిరక్షణ సైన్యంగా. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ సోమస్కందమూర్తి గజవాహనంపై అనుగ్రహించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఆద్యంతరహితుడైన శివదేవుడు ఐశ్వర్య సూచకమైన గజవాహనాన్ని అధిష్ఠించినప్పుడు దర్శనం చేసుకోవడం భక్తుల పుణ్యం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను నివారిస్తుంది. అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల
శ్రీవారిని నాగబాబు కుమార్తె సినీ నటి కొణిదెల నిహారిక దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారికి నిర్వహించే తోమాల సేవలో మంగళవారం తన స్నేహితులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నిహారికకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో హెల్తీ లైఫ్ స్టైల్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. తిరుపతి రేణిగుంట మార్గ మధ్యంలోని సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ బృంద సభ్యులచే ఆరోగ్యకరమైన జీవన శైలి అవగాహన వారోత్సవాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అవేర్నెస్ వీక్ సందర్భంగా దంతవైద్య కళాశాలలకు వచ్చే రోజువారీ అవుట్ పేషెంట్లకు ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఓవరాల్ హెల్తీ లైఫ్ స్టైల్ అవేర్నెస్ ద్వారా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే మంచి అలవాట్లను సూచించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు ఆధ్వర్యంలో 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లచే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆరోగ్యకరమైన జీవన శైలికి సంబంధించిన నినాదాలు ఇస్తూ అవగాహన కల్పించారు. డెంటల్ కళాశాలకు విచ్చేసిన సుమారు 15 మంది రోజువారీ అవుట్ పేషెంట్లకు ఉచిత బిఎంఐ మరియు బీపీ పరీక్షలు నిర్వహించి వారికి WHO థీమ్ ప్రకారం నౌరిష్ ఇండియా, రైట్, మూవ్ రైట్, లివ్ వెల్ సంబంధించిన అర్థాన్ని సవివరంగా తెలిపే విధంగా పోస్టర్లు, వీడియోలు, హెల్తీ స్నాక్స్ ద్వారా అవగాహన కల్పించారు. అలాగే టొబాకో ఉత్పత్తులను వినియోగించే వ్యసనం ఉన్నవారికి ప్రత్యేకంగా టొబాకో నివారణ కౌన్సిలింగ్ ద్వారా అలవాట్లు మార్చుకోవడానికి తోడ్పడే ఆత్మవిశ్వాసాన్ని అందించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు మరియు వారి బృందంతో పాటు ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హౌస్ సర్జన్లు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మురుగునీటి కాలువల్లో ఎవరైనా చెత్త వేసే జరిమానాలు విధించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని సప్తగిరి నగర్, యశోదా నగర్, ప్రశాంత్ నగర్, రైల్వే కాలనీ తదితర ప్రాంతాలలో హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం వేయడం వలన కాలువల్లో ఇరుక్కుపోవడంతో ఓవర్ఫ్లో అవుతున్నాయని సిబ్బంది తెలిపారని అన్నారు. ప్రజలు అవగాహనతో వ్యవహరించాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మా సిబ్బందికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని అన్నారు. కాలువల్లో, బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని అన్నారు. ఎక్కడైనా భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అయితే సిబ్బంది వెంటనే పరిష్కరించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, డిఈ ప్రసాద్, ఎస్ఐపి మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి పట్టణంలో చికెన్ మరియు గుడ్లు వినియోగంపై పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. నిర్భయంగా చికెన్ మరియు గుడ్లు ప్రతిరోజు తినండి, ఆరోగ్యంగా ఉండండి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి తిరుపతి పట్టణంలో బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో పెద్ద ఎత్తున చికెన్ మరియు కోడిగుడ్ల వినియోగంపై అవగాహన సదస్సును జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పౌల్ట్రీ ప్రముఖులతో కలిసి నిర్వహించారు. చికెన్ మరియు గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అనంతరం వారు చికెన్ మరియు గుడ్లు తిని ప్రజల అపోహలను వీడాలని కోరారు. పెద్ద ఎత్తున ప్రజానికం కార్యక్రమంలో పాల్గొని అందరూ చికెన్ మరియు గుడ్లు తృప్తిగా తిన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో బర్డ్ ఫ్లూ వ్యాధితో పలు కోళ్లు చనిపోవడం జరిగిందని, బర్డ్ ఫ్లూ వ్యాధి మన జిల్లాలో ఎక్కడా కూడా లేదని తెలిపారు. మన జిల్లాలో సుమారు 15 లక్షల కోళ్లు, 22 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయని, అన్నింటినీ క్షుణ్ణంగా పరీక్షించామని, ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు మన జిల్లాలోని కోళ్లలో లేవని, ప్రతిరోజు ఒక పశు వైద్యాధికారి పౌల్ట్రీ ఫారాన్ని తనిఖీ చేస్తున్నారని, చికెన్ మరియు గుడ్లు తినడం శ్రేయస్కరమని, ఎలాంటి అపోహలు నమ్మరాదని ప్రజలను కోరారు. చికెన్ మరియు గుడ్లు ఉడికించినవి తీసుకోవాలని, ఆరోగ్యానికి మంచిదని, సురక్షితమని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో పలువురు పౌల్ట్రీ ప్రముఖులు, ప్రీమియం హ్యాచరీస్, వెంకబ్ హ్యాచరీ, బాలాజీ హ్యాచరీస్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శాఖ వారు వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఒక బూచిగా కనపడతా ఉంది. బర్డ్ ఫ్లూ అనేది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో కనపడింది. ఆ కోళ్ళు ఇక్కడికి వస్తున్నాయేమో, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు మనం తింటున్నామేమో, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది కాదేమో ఒక అనుమానంతో కొంత చికెన్ విక్రయాలు, గుడ్ల విక్రయాలు తగ్గిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే మనకు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదు. అక్కడెక్కడో బర్డ్ ఫ్లూ వస్తే ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు ఇక్కడ రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతంలో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి కోళ్ళన్నింటి కూడా మనము పూడ్చివేస్తాం. ఆ ఫారాల్లో ఉన్నటువంటి కోళ్ళని, కోడి గుడ్లని, మిగిలిపోయిన కోళ్ళ దానాలని, అదేవిధంగా మందుల డబ్బాలు కానీ, ఎగ్ ట్రేస్ కానీ ఏమున్నా కూడా అవన్నీ కూడా ధ్వంసం చేసేసి పూర్తి చేస్తాం. ఆ కోళ్ళు మార్కెట్లోకి రావడానికి అవకాశమే లేదు. అయితే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో దాదాపు 15 లక్షల కోళ్ళు ఉన్నాయి, 22 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఈ 22 పౌల్ట్రీ ఫారాలు మేము జల్లెడ పట్టాము. వ్యాధి ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా, వ్యాధి లక్షణాలు ఎక్కడైనా కోళ్ళలో కనపడుతున్నాయా అనేది కూడా మనము జల్లెడ పట్టాము. పశు వైద్య సిబ్బంది అందరూ కూడా మా పరిశీలనలో ఎక్కడ కూడా జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు. అన్ని కోళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని చెప్పేసి మనకు తేలింది. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసే స్థానిక భక్తుల కోసం 200 రూపాయల టికెట్ కౌంటర్లను ఆలయ అధికారులు సోమవారం ప్రారంభించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వరదరాజులు గెస్ట్ హౌస్, భక్త కన్నప్ప సదన్, సిఆర్ఓ ఆఫీస్ వద్ద టికెట్ కౌంటర్లను ప్రారంభించారు. స్థానికులు అందుబాటులో ఉండడంతో హర్షం వ్యక్తం చేశారు. ఒక ఆధార్ కార్డుతో ఒక టికెట్ ఇస్తుండడం పట్ల భక్తులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు పైన మరిన్ని టికెట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంకు మెడిసిన్స్, టీ-షర్ట్లను అందజేశారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంకు సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే మెడిసిన్స్, టీ-షర్ట్లను సాగర్ సిమెంట్ యాజమాన్యం తరపున నాయుడుపేటకు చెందిన డీలర్లు రమేష్, సురేష్ అందజేశారు. ఆలయ ఈవో సమక్షంలో దాతలు టీ-షర్ట్లు, మెడిసిన్స్ ను దేవస్థానం అధికారులకు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో తరించే శ్రీపాద కూలీలకు, నిరంతర సేవకుల కోసం 300 టీ-షర్ట్లు, పంచెలను, అలాగే మహాశివరాత్రికి విచ్చేసే భక్తుల కోసం అవసరమైన వివిధ రకాల మందులను సాగర్ సిమెంట్ ఎండి ఆనందరెడ్డి, జేఎండి శ్రీకాంత్ రెడ్డి అధినేతల తరపున నాయుడుపేటకు చెందిన డీలర్స్ రమేష్, సురేష్లు అందజేశారు. ఆలయంలోని ఈవో కార్యాలయం వద్ద టీ-షర్ట్లు, మందులను ఈవో బాపిరెడ్డి సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు.
ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీపాద కూలీలకు టీషర్ట్లు పంచాలు భక్తులకు అవసరమైన మెడిసిన్స్ ను డీలర్స్ రమేష్ సురేష్ యాజమాన్యం నుంచి అందజేస్తున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు తమ వంతు సహాయంగా ముందుకు వస్తున్న దాతలు రమేష్ సురేష్ లను ఆలయ ఈవో బాపిరెడ్డి అభినందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, సురేంద్రనాథ్, సుబ్రమణి, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా తారకాసుడి వధ బుర్రకథ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సోమవారం తాడేపల్లి గూడెం ప్రాంతానికి చెందిన బుర్రకథ కళాజాత బృందం యడవల్లి శ్రీదేవి వారిచే ప్రదర్శించిన బుర్రకథ ప్రేక్షకులను అలరించింది. తారకాసురుడి వధ బుర్రకథ ఆద్యంతం రసవత్తరంగా కొనసాగింది. సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం ఇతివృత్తం ఆధారంగా బుర్రకథ కొనసాగింది. అంతరించిపోతున్న బుర్రకథ గురించి కళాకారులు శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ తండ్రి పద్మశ్రీ మిరియాల అప్పారావు అని తెలియజేశారు. చిన్నతనం నుండి ఈ కళారంగాన్ని నమ్ముకుని ఉన్నామని తెలిపారు. తమ భర్త విజయ్ కుమార్ హాస్యాన్ని పండిస్తే తమ కుమారుడు రాజశేఖర్ రాజకీయం చెబుతారని తెలిపారు. ఈ జానపద కళ అంతరించి పోకూడదనే సదుద్దేశంతో ఈ కళను బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ కళలో రాణిస్తున్నామని అన్నారు. మహాభారతం, భాగవతం, రామాయణంతో పాటు స్వతంత్ర సమర యోధుల కథలను చెబుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి తరానికి ఫోన్లు, టీవీలు కాకుండా జానపద కళలు, కథలు, బుర్రకథల గురించి తెలియజేయాలని కోరారు. ఈ కథకు వేదికను అందించడానికి అవకాశం కల్పించిన అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మదేవుని కొరకు కఠోర తపస్సు చేశాడు. అంతటా బ్రహ్మదేవుడు ప్రసన్నమై నాయనా తారకాసురా, స్వామి బ్రహ్మదేవ ఏ వరం కావాలో కోరుకో. కొత్తగా రిలీజ్ అలా కోరుకోలేదు నాయన. చూడండి బ్రహ్మదేవ, మీరే నన్ను వరము కోరుకోమంటున్నారు కనుక అజయత్వము, లోకాధిపత్యము, మరణము లేకుండా చిన్న వరాన్ని ఇచ్చేవయ్యా అనలేదు నాయన. కూడా ఈ బుర్రకథా రంగాన్ని, కళారంగాన్ని నమ్ముకుని ఈ బుర్రకథా రంగాన్ని కొనసాగిస్తూ అంతరించిపోకూడదు అనేటువంటి సదుద్దేశంతో, ముఖ్యంగా ఇదొక ఫ్యాషన్ గా, అంటే వేరే జాబ్ చేయలేక కాదండి, ఈ కళను బ్రతికించాలి అనేటువంటి ఒక విధానంతో ఈ కళారంగంలోనే మేము ఉన్నటువంటి కళాకారులు. అయితే వీరు మా శ్రీవారు, వీరు కూడా హాస్యం చెప్తారు. వీడు మా పెద్దబ్బాయి, వీడు రాజకీయం చెబుతూ అనేక కథలు, అంటే ఇటు దేవుని యొక్క కథలే కాకుండా భారతం, రామాయణం, సీతా కళ్యాణము, రుక్మిణి కళ్యాణం ఇటువంటి కథా కార్యక్రమాలే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అల్లూరు సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి కథా కార్యక్రమాలు కూడా చెబుతూ ప్రజల్లో ఉత్తేజాన్ని కలగచేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కళారంగాన్ని మేము ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నామండి. అటువంటి చక్కగా ఈ కళాకారులకు ఈ స్టేజీపై ముఖ్యంగా కాళహస్తి క్షేత్రంలో గవర్నమెంట్ వారైతేనేవ్వండి, అదేవిధంగా మన యొక్క దేవాదాయ శాఖ వారు, అదే విధంగా మన కాళహస్తి క్షేత్రం యొక్క ఈవో గారు అందరూ కూడా మా ఈ కళాకారులకి చక్కని ఈ బుర్రకథ ప్రదర్శించడానికి కళా వేదికను మాకు అందించినందుకు వారికి కూడా శతసహస్ర కళాభివందనాలు తెలియజేస్తూ, ఇది మన యొక్క భారతీయ సాంస్కృతిక కళ, జానపద కళారూపము. దేశంలో 70 కోట్ల పైగా బీసీ జనాభా కలిగి ఉన్న బీసీ కులాలకు చట్టసభల్లో రిజర్వేషన్, 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నిధులతో కేంద్ర మంత్రిత్వ శాఖ, అదేవిధంగా దేశ న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీలకు కలిగి ఉన్న కులదోషణ చట్టాలు తమ బీసీ కులాల ప్రజలకు కూడా కల్పించే రూపకల్పన చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జబ్బల శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఓబీసీ దక్షిణ భారతదేశ అధ్యక్షురాలు సుగుణ చెరుకుల, మంగిరి రెడ్డెప్ప, మల్లయ్య, షణ్ముగం, సుబ్బయ్య మాట్లాడుతూ ఈ డిమాండ్ల సాధనకై దక్షిణ భారతదేశ ఓబీ సంక్షేమ సంఘం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 12, 13 తారీఖుల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. 78 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్న చట్టసభల్లో మనకు రిజర్వేషన్ కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా కేంద్రం కొన్ని లక్షల కోట్లు సంక్షేమ రూపంలో ఇస్తుంది, కానీ బీసీలకి గత 4 సంవత్సరాల నుంచి జంతర్ మంతర్లో చట్టసభల్లో బీసీలకు అవకాశం, బీసీల జనగణాంకాలు, అదేవిధంగా కులాలకి నిధులు కేంద్రం నుంచే వచ్చేటిగా 2 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టమని, దానికి బీసీ మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి
మా ప్రగాఢ 4 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ సానుకూలంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ వాళ్ళు బీసీల మీద అభిమానంతో జనగణాంకాలు తీసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ 28వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశంలో బీసీ జనగణాంకాలు, బీసీ బిల్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి తెలియజేసుకుంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్క బీసీ సోదరులు రేపు నెల 12, 13 తేదీన రౌండ్ టేబుల్ సమావేశం అంబేద్కర్ భవనంలో హాజరై మన కోరికలు తీర్చుకోకపోతే ఎప్పటికీ తీరవు. ఈరోజు 3వ టర్మ్ ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ ఉన్నాయంటే గర్వించదగ్గ విషయం. అదేవిధంగా 23 మంది బీసీ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ మీరు క్షేత్రస్థాయిలో చేసుకోనండి, మేము ఢిల్లీలో దీన్ని అమెండ్మెంట్ చేస్తామంటారు. కాబట్టి ఇంకా నిద్రపోతాన్న బీసీ సోదరులు మేల్కోకపోతే రాజకీయ అంధకారంలోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ కొత్తగా మహిళా బిల్లు పెట్టినారు, సంతోషించినాం మేము. దాంట్లో సబ్ కోటా కింద బీసీ మహిళలకి 50% రిజర్వేషన్ కావాలని చెప్పి అదొక డిమాండ్. ఈ డిమాండ్ కొన్ని గోడపత్రికలు ఉన్నాయి. మీడియా మిత్రులు దయచేసి ఎంతోమంది బీసీ సోదరులు ఉన్నారు, మీరు మా సహకరించి ఈ ప్రోగ్రాం హైలైట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. జేఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి నగర ఆటో యూనియన్ 13వ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, జేఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణ హాజరయ్యారు. అనంతరం బైరాగిపట్టణ పద్మావతి పార్కు నుండి ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుని జేఐటీయూసీ జెండాను ఆటో యూనియన్ సీనియర్ నాయకులు మురళి ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో విప్లవ గీతాలను ఆలపించి సభను ప్రారంభించారు. సభనుద్దేశించి పి హరినాథ్ రెడ్డి, పి మురళి మాట్లాడుతూ ప్రైవేటు ట్రాన్స్పోర్టు రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు ఉచితంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ తీసుకురావాలని, ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద రవాణా ఉపాధి రంగం ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఇటువంటి భద్రత కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఎప్పటికైనా ఈ రంగాన్ని దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఎంతోమంది యువకులు చదువుకుని ఉద్యోగాలు రాక కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్లుగా మారుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి 8 నెలలు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వానికి కళ్లు తెరిపించడానికి మార్చి నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి చిన్నం పెంచలయ్య, నాగరాజు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం రెడ్డి, శివ, జేఐటీయూసీ నగర నాయకులు కేవై రాజా, ఎన్డి రవి, ఆటో యూనియన్ నాయకులు సురేష్, ఎం వెంకటేష్, భూపాల్, సతీష్, భాస్కర్, ప్రమీల, పార్వతి, వాణి తదితరులు పాల్గొన్నారు. రోడ్లపైన విపరీతమైన పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఈ చలానాలు విపరీతంగా ఆటో కార్మికుల పైన భారం మోపుతా ఉన్నారు. ఈవేళ ఆటో కార్మికులకు తెలియకుండానే ఈ చలానాలు పెడతా ఉన్నారు. తిరుపతిలో దాదాపు 28,000 ఆటోలు అయినా ఇప్పటికీ జనాభా కంటే మించినటువంటి ఆటోలు ఉన్నాయి. దీనికి ఊబర్ అని లేకపోతే ఆన్లైన్లో 2 వీలర్స్ విపరీతంగా తిరుపతి పట్టణంలో మొత్తం కూడా తోలుకుంటూ ఈవేళ ఆటో కార్మికులు డ్యూలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈవేళ ఉన్నది. ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ప్రైవేటు ఫైనాన్సుల్లో తీసుకెళ్ళి పార్కింగ్లో పెడతా ఉన్నారు. ఈవేళ ప్రైవేటు ఫైనాన్సులు కూడా ఆటో కార్మికులు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈవేళ అధిక వడ్డీలు, ఓవర్ డ్యూ అని, సీజింగ్ ఛార్జీ అని, పార్కింగ్ ఫీజు అని చెప్పేసి రకరకాలైన పద్ధతిలో ఈవేళ ఆటో కార్మికుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా ఈ మహాసభలు గత మహాసభలోనూ చెప్తున్నాం, ఈ మహాసభలోనూ చెప్తున్నాం, ఆటో డ్రైవర్ల ద్వారాగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వాళ్ళ నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని 10% ఆటో కార్మికులు నిర్వహించాలని చెప్తున్నాం. తిరుపతి పట్టణంలో వచ్చేటువంటి వారికి అందరికి కూడా ఆటో స్టాండ్లు పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం.
ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగుతాం. ఆటో కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. వీధి వ్యాపారులు గౌరవంగా బ్రతకడానికి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అసంఘటితంగా ఉన్న వీధి వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు, వ్యాపార లైసెన్సులు అందించడంతో పాటు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని వీధి వ్యాపారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆజ్ఞాపించిన తిరుపతి జిల్లాలో 30,000కు పైగా వీధి వ్యాపారులు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ అన్నారు. కాగా మార్చి 4, 5 తారీఖుల్లో తిరుపతి నగరంలో వీధి వ్యాపారుల సంఘం జిల్లా 2వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేసి పోరాటాలకు జిల్లా వ్యాప్తంగా రూపకల్పన చేస్తామన్నారు. వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా 2వ మహాసభలు మార్చి 4, 5 తారీఖుల్లో ఘనంగా నిర్వహిస్తున్నాం. నగరంలో సుమారు వీధి వ్యాపారులు 3,000 మందికి పైగా, అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తం కూడా 30,000 మందికి పైగా వీధి వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు చేసినప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా ఈ జిల్లాలో అమలయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరైతే అధికార యంత్రాంగం చట్టాలు అమలు చేయాల్సిన అధికారులే ఈరోజు వీధి వ్యాపారులపైన దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే 2014 వీధి వ్యాపారుల చట్టం ఉందో ఆ చట్టం మార్చి 4వ తారీఖుకి చట్టం ఏర్పడి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు మహాసభను ఏర్పాటు చేశాం. ఆ మహాసభకు తిరుపతి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో, అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట తాళీ బజావో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల్లో గెలవడం కోసం అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మెప్పించి అధికారం చేజెక్కించుకుని ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. 9 నెలలు గడుస్తూ ఉన్న మాటల మాంత్రికుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని పోటుగారి భాస్కర్ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ మాజీ కార్యదర్శి పరదేశి, ఓబీసీ నాయకులు బండ్ల సుబ్బరాయలు, ఓబీసీ సెల్ జిల్లా నాయకులు దొరస్వామి, వెదురుకుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందుకూరు ఉమేష్, ఎస్సీ సెల్ నాయకులు భాగ్యరాజు, మహిళా నాయకురాలు కుమారిరెడ్డి, బీసీ నాయకులు చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పొద్దునిద్రపోతుందనే కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఇస్తే మేము 10,000 రూపాయలు ఇస్తామనేసి మభ్యపెట్టి వాలంటీర్ల దృష్టిని బెరల్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అది గుర్తుకు రాలేదా? అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదో సాంఘ్యానికి ఇచ్చినట్లు కొంతమందికి మాత్రమే ఇస్తూ అరకొరవగా ఈ గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ ఫ్రీ అనేసి ఇస్తా ఉన్నారు. ఇది మీకు తగునా? అదేవిధంగా ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు మీ ప్రభుత్వం వెళ్తా ఉంది. అదేవిధంగా ఎవరైనా ధర్నాలు రాస్తారోకోలు చేసేదానికి పిలుపునిస్తే వారిని బుద్ధస్తుగా అరెస్టులు చేయడం, ఇవన్నీ చేసి ఒక విధంగా బెదిరింపు ధోరణిలో మీరు పరిపాలనను కొనసాగిస్తా ఉన్నారు. దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ విషయాలనంతా కూడా మమ్మల్ని బెదిరిస్తే ఈ రకంగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మేము భయపడం. అదేవిధంగా ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు మేము పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాం. మీరిచ్చిన హామీలను మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం. మీరు మీ ఇచ్చిన హామీలు నిర్వర్తించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. చిత్తూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ మరియు సూపరింటెండెంట్ శ్రీనివాసులను పుష్పగుచ్చాలు అందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, నూతన కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు జవహర్ బాబు, ఉపాధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి, మోస, కోశాధికారి కవీశ్వర్ నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి నర్సనాయుడు, ప్రెస్ కార్యదర్శి రవికుమార్, సంయుక్త కార్యదర్శి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి జయశంకర్, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ శాస్త్రి, రమణ, రాజు, శ్రావణ్ తేజులు పాల్గొన్నారు.
మాట్లాడారు సార్. ఈ దినము ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎన్నికైన సభ్యులందరూ చిత్తూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ సార్ గారిని, చిత్తూరులో ఉన్న డిపిఈఓ శ్రీనివాస్ సార్ గారిని కలిసి మా యొక్క కృతజ్ఞతలను ఎన్నికలు జరుపుకోవడానికి వారు మాకు అనుకూలంగా వారు ఇచ్చిన ఆర్డర్స్కి మేము కృతజ్ఞతలు తెలియజేశాము. తర్వాత మా సభ్యుల యొక్క సమస్యల గురించి వాళ్ళకు తెలియపరిచాము. వాళ్ళు సాధారణంగా అన్నీ విన్నారు, అన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పారు. బిల్డింగ్ విషయం కూడా చర్చించడం జరిగింది. గౌరవ కలెక్టర్ దగ్గర స్థలం గురించి కూడా మాట్లాడాలని ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చిత్తూరు జిల్లాలో ప్రెస్ సెక్రటరీగా ఉన్న రవి, ఆయన ఇక మీదట ఈ ప్రెస్కు సంబంధించిన విషయాలన్నీ చూసుకుంటారు. మీరు మాతో ఇంత సహకరించే దానికి ప్రెస్ మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అసత్య కథనాలతో టీటీడీపై బురద జల్లడం మానుకోవాలి. అన్నప్రసాదం కేంద్రంలో తోపులాట ప్రచారాన్ని ఖండించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు. వేడుకగా రథోత్సవం, భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. ఫిబ్రవరి 26న చక్ర స్నానం. శ్రీకేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో హెల్తీ లైఫ్ స్టైల్ అవేర్నెస్ వీక్. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన ర్యాలీ. ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ వేగవంతం చేయండి. టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యదర్శులతో సమీక్షా సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.